ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇక ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవాలి ఈ నెలలో జూన్ ధనుసు రాశి వాళ్ళు? ధనస్సు రాశి అంటే, ధనస్సు అంటే ఏమి? ఒక ఎక్కువ పెట్టినటువంటి బాణము, ఒక టార్గెట్, ఒక రీసెర్చ్, ఒక గోల్. ఈ రాశిలోనే నాకు తెలిసినంత వరకు ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఎక్కువ ఈ రాశిలో ఉంటారని నా రీసెర్చ్లో నేను తెలుసుకునే విషయం. అంటే కాలపురుషుడికి మనం ధనుసు రాశి వాళ్ళ స్వభావాలు మాట్లాడుకుంటాం లైట్గా. కాలపురుషుడికి 9వ స్థానం, కాలపురుషుడికి 5వ స్థానం అంటే సింహరాశి, ఈ స్థానానికి 9వ స్థానం. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకుంటారన్నానంటే రవిగ్రహం ప్రభుత్వ గ్రహం. రవిగ్రహం యొక్క ప్రభావము 100% ఈ రాశి పైన ఉంటుంది. అంటే ఈ భాగ్యరాశికి భాగ్యస్థానము సింహరాశి, సింహరాశికి అధిపతి భాగ్యాధిపతి రవి. రవికి ఈ స్థానంలో మంచి బలం ఉంటుంది. అంటే అగ్నితత్వ రాశి కాబట్టి మేషం, సింహం, ధనుసులో రవి ప్రచండంగా ఉంటాడు. అదే నిప్పు పోయి నీళ్ళలో పడితే ప్రచండంగా ఉంటుందా? ఆరిపోతుంది. అది దాని స్వభావం నిప్పుతో నిప్పు కలిసిందంటే ఇంకా ఎక్కువ ప్రచండం అవుతుంది. కాబట్టి తీవ్రంగా రవి యొక్క ప్రభావం. అంటే ఈ రాశి వాళ్ళకి తండ్రి యొక్క ప్రభావం ఎక్కువ. తండ్రి రోల్ మోడల్గా ఉంటారు వీళ్ళకు. మా నాన్న నాకు అలా చెప్పించాడు, మా నాన్నలాగా నేను కూడా ఇలా అయ్యాను, మా నాన్న లేకపోతే నాకు ఇవన్నీ వచ్చుండేవి కావు అని చెప్పే వాళ్ళంతా కూడా ఎక్కువ ధనుసు రాశిలో ఉంటారు. నాన్న అనేటువంటి పితృకారకుడు రవి. కాబట్టి రవి ప్రభుత్వ గ్రహం, అడ్మినిస్ట్రేషన్ ప్లానెట్. వీళ్ళు ఒక విధమైనటువంటి దర్పంగా ఉంటారు, కొంచెం అహంగా కనిపిస్తారు, కానీ ఆత్మ బాగుంటుంది. రవి అంటే ఆత్మకారకుడు. అబద్ధం చెప్పి చీప్ అయిపోరు, నిజమే చెప్పి ఇక ఉంటే ఇబ్బందులు పడతారు కానీ అబద్ధం చెప్పరు. అటువంటి పరిస్థితులు కొన్ని వస్తాయి. కొన్ని సందర్భాల్లో మొహమాటానికి కొన్ని నష్టాలు అనుభవిస్తారు. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రాధిపతి గురువు అంటే సంపూర్ణత కలిగిన వాడు. అబద్ధం చెప్పడు, తప్పు చేయడు. తప్పు చేయాలంటే మొహమాటం. కాబట్టి దానివల్ల వీళ్ళు నష్టపోతారు. కానీ లాంగ్ రన్లో అది వీళ్ళకు శ్రీరామ రక్ష అవుతుంది. మనం ఆ రోజు నిజం చెప్పి మనం నష్టపోయినా ఈ రోజుకి మన మీద నిందలేదు. ఆ రోజు అబద్ధాలు చెప్పి మనల్ని ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళు ఈ రోజుకి అది బయటపడి నవ్వులు పాలయ్యారు అనేది వీళ్ళకి ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ధనుసు రాశి వీళ్ళు రీసెర్చర్స్, ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు. పరిశోధనాత్మకంగా వీళ్ళకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. వీళ్లకు ఈ రాశి వాళ్లకు, ఇది ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు మొదటి సంతానం వ్యతిరేకం అయిపోతుంది, లేదా మొదటి సంతానం ఆభాషణ అవుతుంది. లేదా ఒకవేళ మొదటి సంతానం పుడితే వీళ్ళు స్త్రీలైతే వాళ్ళ తండ్రి వైపు మళ్లుతారు, వీళ్ళు పురుషులైతే ఆ మొదటి సంతానం వీళ్ళ తల్లి వైపు మళ్లుతుంది. మొదటి సంతానం మాత్రం ఎక్కువగా మొదటి సంతానం ఆభాషణ అయ్యే వాళ్ళు ఈ ధనుసు రాశిలో ఉంటారు. కానీ మంచి ఆత్మ అభిమానం కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ జూన్ 2025లో వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే, అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది. 3వ ఇంట రాహు ఉన్నాడు, 9వ ఇంట కేతు ఉన్నాడు, 7వ ఇంట గురువు ఉన్నాడు. ఇక్కడ బలాబలాలు సరి సమానం అని చెప్పొచ్చు. గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, రాశిని చూస్తూ కాపాడుతున్నాడు. శని 4వ ఇంట్లో కూర్చునేసి నేను ఇబ్బంది పెడతాను అంటున్నాడు. కానీ ఎంత ఇబ్బంది పెట్టినా నేనుండగా మీకేం కాదని గురువు చెప్తున్నాడు. 3వ ఇంట్లో రాహువు చక్కగా, 3వ ఇంట్లో రాహువు మంచివాడే గోచారీత్యా. 9వ ఇంట్లో కేతువు తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతువు కూడా 4 పాదాలతో ఉన్న నక్షత్రం మకా నక్షత్రం సింహరాశిలోనే ఉంది. ఒక విధంగా కేతు కూడా కంఫర్టే అక్కడ. 9వ స్థానం అంటే ఆలయము, 9వ స్థానం అంటే తండ్రి, 9వ స్థానం అంటే గురువు, 9వ స్థానం అంటే యోగా సెంటరు, 9వ స్థానం అంటే పూజా స్టోరు. కాబట్టి అక్కడ కేతు వెళ్ళాడు. ఒక కేతు కంఫర్టే అక్కడ. తన సొంత నక్షత్రం అక్కడే ఉంది, తన కారకత్వాలు ఆలయము, గురువు అంతా కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కేతు కంఫర్టే. కేతుని అక్కడ మనము ఆశించిన శుభంగా తీసుకోలేము, అటనే కేతు డమ్మీగాని లేడు. 3వ ఇంటి రాహు మూల త్రికోణంలో ఉన్నాడు. రాహు వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు. ఒక శని మాత్రం ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. అయినా కానీ వీళ్ళు గురుబలం ఉంది, రాహుబలం ఉంది, కేతు బలం ఉంది.
సాధారణంగా గురుగారు అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు ఎలా అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉండే ఎలాంటి పనులు జరుగుతాయి సాధారణంగా అంటే మొదలుపెట్టిన పనులు లేటుగా జరగడం ఇలాంటి సందర్భాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయి. అర్ధ అష్టమం అంటే అష్టమంలో అర్ధం అని అర్థం. 4 అంటే అర్ధాష్టమం. అష్టమం అంటే 8, 8లో సగం 4. అంటే వీళ్ళ పనులు అర్ధానికి వచ్చేకాడికి కష్టాలు పడతారని అర్థం. సగం పనులు అయినాయి, అక్కడికే సడన్గా ఆగిపోయినాయి. నేను ఎఫర్ట్ పెట్టాను, ఇంకా 50% కంప్లీట్ చేశాను నా ప్రాజెక్టు, మధ్యలో నాకేదో ఇబ్బంది. అంటే అర్ధాష్టమానికి మీనింగ్ అదనమాట. ఆడ శని వచ్చాడు కాబట్టి, ద్వితీయ స్థానాధిపతి కాబట్టి, ధనకారకుడు కాబట్టి, పెట్టే ఎఫర్ట్ పెట్టినిచ్చి మళ్ళీ ఫలితం లేకుండా ఏదో ఒక పరిస్థితులు వచ్చేస్తాయి. నిన్న ఒక న్యూస్ చూశాను నేను. అమెరికాలో మన ఇండియా నుంచి వెళ్ళిన మామిడి పండ్లు సర్టిఫికేట్లు సరిగ్గా లేవనేసి వెనక్కి తీసుకోమన్నారంట. ఇక్కడి నుంచి ఎన్ని వందల వేల టన్నులు పంపించారు రైతులు. అవి వెనక్కి తిరుక్కు ఇండియాకి వచ్చేక్కడికి మధ్యలోనే అవి ఎక్కువ మాగిపోయి జ్యూస్ అంతా కారిపోతుంది. ఆడు కొనుక్కోడు, వెనక్కి వీళ్ళు తెచ్చుకోలేరు. ఏం చేయాలి? సముద్రంలో పోసేయాలి. అంటే ఏమైంది? ఇది అర్ధాష్టమం అంటే ఇలా ఉంటుంది. వాడు పండ్లు బాగాలేదని చెప్పలేదు, ఇది బాగుందని సర్టిఫికేట్ ఉందని అంటున్నాడు. సర్టిఫికేట్స్ రికార్డ్స్ సమంగా లేవు. ఇలా అర్ధాష్టమ శని యొక్క ప్రభావము ఇలా ఉంటుంది. కానీ గురువు మళ్ళీ రీస్టార్ట్ చేపిస్తాడు. నేరుగా మిథునంలో రాశిని చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు, చెక్ పోస్టులు, టోల్ గేట్స్ పడినా మళ్ళీ వీళ్ళు పుంజుకుంటారు. సమస్యలు అయితే వస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. దాన్ని అధిగమించగలుగుతారు. రాశ్యాధిపతి బలము, రాహు బలము, కేతు బలం ఉంది కాబట్టి వీళ్ళకు ఇలా కుంగుతారు, మళ్ళీ పుంజుకుంటారు. పొంగు వస్తుంది, కుంగడము పొంగడం 2 జరుగుతాయి. ఈ దీంట్లో వీళ్ళు నేర్చుకుంటారు. ఓకే, వీళ్ళు చేతకంతనం ఏదైనా పొరపాటు చేస్తున్నా నేర్చుకుని అధిగమిస్తారు. వీళ్ళు ఏమారిపోయినా తెలుసుకుని అధిగమిస్తారు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది గురుగారు? మనీ ఫ్లో బాగానే ఉందండి. ధనకారకుడు రాశ్యాధిపతి రాశిని చూస్తున్నాడు కదా, మనీ బాగుంది. 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము 3వ స్థానం అంటే ప్రయత్నం. 3వ స్థానం అంటే ధైర్య, వీర్య, విజయస్థానం. 3వ స్థానంలో సహకారం, ఆ కోఆపరేషన్, కమ్యూనికేషన్లో రాహు ఉన్నాడు. వాళ్ళ కమ్యూనికేషనే రాహు. మీకు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఎంప్లాయ్ కావాలంటే రాహు బాగుంటేనే, రైల్వే ఎంప్లాయ్ కావాలంటే రాహువే, ఇంటర్నెట్ కనెక్షను ఉందంటే రాహువే. కాబట్టి ఆ రాహు అక్కడే ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు ఆ కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్స్, వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే పావురాలకు గింజలు వేయచ్చు. పావురం కమ్యూనికేషన్ బర్డ్. ఇప్పుడు కూడా ఎన్నో దేశాలు పావురాలను పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. అవి చేసినంత డ్యూటీ పర్ఫెక్ట్గా ఎవరు చేయరు. అందుకే పావురాల గింజలు వేసే వాళ్ళు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు అన్ని రాసుల వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు, నిరుద్యోగులకు ఎలా ఉండబోతుంది గురుగారు? నిరుద్యోగులు బాగానే ఉంది. ఎందుకంటే ప్రయత్నం అనేది మా సక్సెస్లో ఉంది కదా, రాహు బాగున్నాడు కదా. వ్యాపారమైనా కానీ ఎవరి ప్రయత్నం సక్సెస్ కావాలంటే రాహు బాగున్నాడు 3వ ఇంట్లో. కానీ అక్కడ 4వ ఇంట్లో రాహు అర్ధాష్టమంలో ఉంటూ దానిలో ఆటంకాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అదే అంటే వీళ్ళు మళ్ళీ మనకు అది కాకుండా పోయింది, ఒక అందుకు మంచిదైంది, దానికన్నా బాగుండేది మనకి ఇక్కడ దొరికింది అంటుంది. అది దొరుకుంటే ఇది పోయింటుంది. శనేశ్వరుడు కూడా ఒక విధంగా వీళ్ళని ఇబ్బందులు పాలు చేసి మంచి చేసినట్టే అనుకోవాలి.